చందమామ కథ దొరికిన డబ్బు. రామాపురం అనే గ్రామంలో మాధవుడు నారాయణ అనేవాళ్ళు పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఇద్దరు కొంత విద్య నేర్చిన వాళ్ళైనా ఎక్కడా ఉద్యోగాలు దొరక్క గ్రామంలోనే దొరికిన పనులు చేస్తూ పొట్టపోసుకునేవాళ్ళు. నారాయణకు తను బీదవాడినన్న సంగతి ఎంతో బాధ కలిగిస్తూ ఉండేది. తన కోపాన్ని భార్యాబిడ్డలను తిట్టడంలో చల్లార్చుకుంటూ ఉండేవాడు. మాధవుడు ఉన్నంతలో తృప్తిపడి భార్యాబిడ్డల పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఒకసారి నారాయణ మాధవుడితో, మాధవ, మన బీదస్థితికి జాలిపడి ఏ దేవతో నిధిలాంటిది కంటపడేలా చేస్తే ఎంత బాగుండును అన్నాడు. ఆ మాటలకు మాధవుడు నవ్వి, మనిషికి తన స్వశక్తి మీద నమ్మకం లేనప్పుడే ఉట్టినే లభించే నిధుల మీద ఆశ పెరుగుతుంది. నువ్వలాంటి లేనిపోని ఆశలకు పోకు అన్నాడు. ఒకసారి వాళ్ళిద్దరూ ఏదో పని మీద పట్నం బయలుదేరారు. దారిలో ఒక చోట నారాయణకు ఒక సంచి పడి ఉండడం కంటపడింది. వెంటనే అతను దాన్ని మాధవుడికి చూపుతూ వెళ్ళి తీసుకున్నాడు. అందులో 100 వరహాలున్నవి. అంత డబ్బు ఒక్కసారిగా కళ్ళబడగానే నారాయణ ఎంతో సంతోషంగా, చూసావా మాధవ, నేనన్న మాటల్ని తేలిగ్గా కొట్టిపారేశావు. ఇప్పుడు చూడు, ఏ దేవతో మన పట్ల జాలి తలచి ఇంత డబ్బు దొరికేలా చేసింది అన్నాడు. దానికి మాధవుడు, మనల్ని చూసి జాలిపడ్డ దేవత మరొకరిని చూసి కోపగించుకుంటుందంటావా? ఈ డబ్బు ఎవరో పోగొట్టుకున్నదే కానీ ఏ దేవతో ఆకాశం నుంచి జారవిడిచింది కాదు అన్నాడు. మాధవుడి మాటలకు నారాయణ, ఎలా అయితేనేం, డబ్బు దొరికింది, ఇద్దరం చెరసగం పంచుకుందాం అన్నాడు. అందుకు మాధవుడు ఒప్పుకోక, ఈ సంచిని ఇలాగే తీసుకుపోయి మన గ్రామాధికారికి అప్పచెబుదాం, ఆయన డబ్బు పోగొట్టుకున్నవాడెవడో తెలుసుకొని ఇచ్చేస్తాడు అన్నాడు. ఆ మాటలకు నారాయణ కోపంగా, మాధవ, నాకు నీతి నియమాలు లేవని అనుకుంటే అనుకో, కానీ అదృష్టం కొద్దీ దొరికిన డబ్బును నాకు దొరకకుండా చెయ్యకు. నువ్వు భాగం తీసుకోకపోతే నాకు బాధ కలుగుతుంది అన్నాడు. మాధవుడు మాట్లాడకుండా నారాయణ ఇచ్చిన 50 వరహాలు తీసుకున్నాడు. తర్వాత పట్నంలో నారాయణ తనకు, భార్య, పిల్లలకు కొత్త బట్టలు కొనుక్కున్నాడు. మాధవుడు మాత్రం తన వంతు ఇచ్చిన 50 వరహాలను అలాగే ఉంచుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక మాధవుడు మాటల సందర్భంలో నారాయణతో, నారాయణ, నాకు పట్నంలోని ప్రభుత్వ కచేరీలో ఖజానా గుమస్తా ఉద్యోగం వచ్చింది అన్నాడు. నారాయణ, పట్నంలో ఉద్యోగమా? ఎలా సంపాదించగలిగావు అని అడిగాడు. ఆ రోజు మనకు దారిలో దొరికిన డబ్బులో సగం నాకు ఇచ్చావు. ఆ మర్నాడు ఆ 50 వరహాలతో పాటు నా భార్య దాచుకున్న 25 వరహాలు కూడా తీసుకొని మన గ్రామాధికారి రామన్న గారి దగ్గరికి వెళ్ళాను. ఆయనకు నేను తీసుకుపోయిన 75 వరహాలు ఇచ్చి జరిగిందంతా చెప్పాను అన్నాడు మాధవుడు. అంటే నేను తీసుకున్న 50 వరహాల సంగతి కూడా ఆయనకు తెలిసిపోయిందన్నమాట అన్నాడు నారాయణ. తెలిసింది, అయినా ఆయన నీ మీద ఏమీ కోపగించుకోలేదు. ఆ డబ్బు పోగొట్టుకున్నవాడు మన ఊరి మల్లన్న. అతడికి పట్నంలో కూరగాయల వ్యాపారం ఉన్నది. రామన్న గారు నవ్వుతూ, మిగిలిన 25 వరహాల మాట ఏమిటి అని అడిగాడు. ఆ మొత్తం కూడా 2-3 నెలల్లో ఇవ్వగలను అని చెప్పాను అన్నాడు మాధవుడు. అది విన్న నారాయణ మరింతగా ఆశ్చర్యపోతూ, అది సరే, మరి నీకెలా ఉద్యోగం వచ్చింది అని అడిగాడు. నిన్న రామన్న గారు నాకు కబురు చేసి, మాధవ, నీ నిజాయితీ మెచ్చుకోదగింది. నిన్న పట్నం వెళ్ళి వచ్చాను. అక్కడి ఖజానా అధికారి నాకు బాగా పరిచయస్తుడు. ఖజానాలో ఎప్పుడూ లక్షల వరహాల ధనం నిల్వ ఉంటుంది. ఆయనకు నమ్మకస్తుడైన గుమస్తా కావాలి. నీ గురించి చెప్పాను, వచ్చి ఉద్యోగంలో చేరవలసిందిగా చెప్పమన్నాడు అని తెలియజేశాడు అన్నాడు మాధవుడు. నారాయణ దిగులుగా, అయితే నన్ను ఒంటరిగా ఇక్కడే వదిలిపోతున్నావు అన్నమాట. దురాశాపరుడనైన నాకు మంచి శిక్షే పడింది అన్నాడు. మాధవుడు అతని భుజాన్ని తట్టి, నారాయణ, దిగులు పడకు, నువ్వు నాతో పాటు పట్నం వస్తున్నావు. రామన్నగారు, మల్లన్న కూడా నీ బీదతనం నీ చేత చేయరాని పని చేయించింది అన్నారు. మల్లన్న పట్నంలోని తన కూరగాయల వ్యాపారంలో నీకు భాగస్వామ్యం ఇస్తానన్నాడు. బహుశా ఈరోజే అతడి నుంచి నీ కబురు వస్తుంది అని చెప్పాడు. మాధవుడు చెప్పినట్టే మల్లన్న అతడికి కబురు చేసి జరిగిన దాని గురించి కలతపడవద్దని చెప్పి తన వ్యాపారంలో భాగస్వామ్యమి కమ్మన్నాడు. నారాయణ అందుకు సంతోషంగా అంగీకరించాడు. వారం రోజుల తర్వాత మిత్రులిద్దరూ తమ తమ కుటుంబాలతో ఆనందంగా పట్నం కేసి ప్రయాణించారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.